మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, లోక్సభ ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ కూటమి ఎంపీలు, తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణలోని మేధావులు, కుల సంఘాల నాయకులు ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డివేట్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు. దాన్ని